ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, తన ప్రజల పట్ల దేవుని ప్రేమ మరియు కృప ఆయన ప్రజలందరికీ ఎంతో ఓదార్పునిస్తుంది. ప్రేమ లోతుగా ఉంటే ప్రేమించే వారి కోసం ఏదైనా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాం. దేవుని ప్రేమ అలాంటిదే. నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అనగా దీని భావమేంటో ఇక్కడ వివరముగా లేదు, కానీ కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పిన ప్రకారం ఇజ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలను దేవుడు వారికి అప్పగించాడని, వారిపై విజయాన్ని ఇచ్చి వారికి ఎటువంటి కీడు రాకుండా అనుక్షణం కాపాడాడని అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, దేవుని ప్రజలందరి విషయంలోనూ ఆయన వైఖరి ఇదే విధంగా ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు అని. ప్రియులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే: మీదటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకరి వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని అందు అన్యాయము కలదా? అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు: ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును అని. సహోదరి సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజల పట్ల నీ ప్రేమ మరియు కృప ఎంతో లోతైనదని, నీ ప్రజలకు విజయాన్ని ఇచ్చి ఏ కీడు రాకుండా అనుక్షణం వారిని కాపాడతావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను స్తుతించే వారంగా కీర్తించే వారంగా ఉంటూ నీ దృష్టికి
ప్రియులముగా జీవించుటకు సహాయము దయచేయమని, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మాకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మాకు కలుగునట్లు నీవు నీ విశేష కనికరము చొప్పున మమ్ములను మరలా జన్మింపజేశావు గనుక కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మాకు కలుగునట్లు విశ్వాసము ద్వారా నీ శక్తి చేత కాపాడబడు మా కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది గనుక దీనిని బట్టి మేము మిక్కిలి ఆనందించే వారముగా ఉండుటకు కృపచూపమని, మాకొచ్చే శ్రమల్ని ఓపికతో సహిస్తూ నీవిచ్చే మహిమను ఘనతను అక్షయతను పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.